విద్యార్థిని ఉపాధ్యాయుడు అకారణంగా చితకబడిన ఘటన నర్సంపేట పట్టణంలో జరిగింది. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రుల స్నేహితుల వివరాల ప్రకారం పట్టణంలోని రామ్నగర్ ఎస్సీ కాలనీకి చెందిన మాదాసి విద్యా విశాల్ స్థానిక గురుకులంలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆ తరగతి ఆహార విభాగం ఇన్ఛార్జి కావడంతో రోజు మాదిరిగానే శనివారం తరగతికి హాజరైన విద్యార్థుల సంఖ్య వార్డెన్కి చెప్పి తరగతికి 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. దీంతో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు లక్ష్మయ్య ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నిస్తూ సమాధానం చెప్తున్నా వినకుండా కొట్టాడని విద్యార్థి ఆరోపించాడు. అనంతరం విద్యార్థి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పాఠశాలకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మయ్య సారు ఎక్కడా అని అడగ్గా సెలవుపై వెళ్ళాడని అక్కడున్న ఉపాధ్యాయులు తెలిపారు. ప్రిన్సిపల్ ఉమామహేశ్వర్ సైతం అందుబాటులో లేడని తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయమై ప్రిన్సిపల్ ఉమామహేశ్వర్ను చరవాణిలో కోరగా సోమవారం పాఠశాలకు వెళ్ళాక విచారణ చేపడతానన్నారు. ఇది సంగతి. ఇంకా కొట్టుడు తిట్టుడు ఇవన్నీ చేస్తున్నారంటే వీళ్ళు ఇంకా వెనకటి కాలంలో ఉన్నట్టు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, కొట్టుడు చేయొద్దు. కొట్టుడు చేస్తే ఉద్యోగాలే ఊడే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండండి సార్లు.